వాగిని ఛానల్ వారికి నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహుడు. చెంచు గిరిజన అనుభవ వైద్యుని. ఎన్నో వీడియోలు, ఎన్నో రకరకాల వీడియోలు, రకరకాల జబ్బులు, రకరకాల చెట్లు చూపిస్తున్నాం. ఒకటి వీడియో ఎవరు చూసినా కానీ చేసిన చెట్లు చేయకూడదు. పెద్దలు ఏదానికి రాసినారో దాన్నే మనం ఉపయోగించాలి, దాన్నే చేయాలి. ఇప్పుడు ఏముందంటే చాలా మందికి ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం రకరకాల ఫుడ్డు అంటే ఏం తినాలనకుండా వానకాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలని పూర్వకాలం నాడు ఎండాకాలం వస్తేనే మజ్జిగ, పెరుగు, కలి, అమ్మలి, మంచి చల్లని వస్తువులు వాడేవాళ్ళు. ఉల్లిగడ్డ, సంగటి, మిరపకాయ ఇట్లాంటి మంచి మంచి నూనె పదార్థాలు లేకుండా నీళ్ళ పదార్థాలు మజ్జిగ వాడేవాళ్ళు. ఎక్కువ చల్లకుండా నీళ్ళు వాడేవాళ్ళు. ఆ కాలంలో రక్తం అనేది గడ్డగట్టకుండా మనుషుల బాడీలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్పుడు గడ్డలు అనేది కాకుండా చాలామంది నీడ కూర్చొని పొద్దున 6 గంటలకు పని చేసుకుని సాయంత్రం 6 తర్వాత పని చేసుకునేవాళ్ళు. సూర్యకిరణాలు ఎల్ల ముందుకే పొద్దునే 4 గంటలకు పోయేవాళ్ళు. ఏ పనికి 4 గంటలకు పోయి 4 గంటల నుండి సూర్యుడు వడిచే లోపల పని ముగించుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఎండాకాలంలో వానాకాలంలో అన్ని కాలం అన్ని రకాల ఫిల్టర్ నీళ్ళు, ఐసుల నీళ్ళు, ఫ్రిడ్జ్ల నీళ్ళు, ఐస్ క్రీమ్లు, కూల్ వాటర్లు, రకరకాల కెమికల్ తింటున్నారు, రకరకాల కూల్ తింటున్నారు. ఈ కూల్ అనేది మనిషిలో తినేటప్పుడే కూల్ అయిపోతుంది, చల్లగా ఉంటుంది. తిన్న తర్వాత లోపల పోయి శరీరంలో విపరీతంగా వేడైపోతుంది. ఆ వేడి వలన మక్క మీద మచ్చలు రావచ్చు, మంగు రావచ్చు, జుట్టూడిపోవచ్చు, బట్టతల కావచ్చు, సంకల గడ్డలు కావచ్చు, కాళ్ళ గడ్డలు కావచ్చు, మన ఎదలు కూడా ఆడపిల్లలకి ఎదలకు కూడా గడ్డలు రావచ్చు. ఈ గడ్డల్ని వచ్చినప్పుడు మనం చిన్నగా ఉందని ఏమనుకోలేం. దానికి 1 వారం, 2 వారాలు, 3 వారాలు లోపల రక్తం గడ్డగట్టి డాక్టర్ కాడికి పోతేనే ఆ గడ్డ చెక్ చేసి మంచిగా ఉంటుంటే మంచిగా ఉంటారు, లేకుంటే క్యాన్సర్ గడ్డ అంటారు. టక్కున గుండె వలిగి మనిషి ఇబ్బంది అయ్యి క్యాన్సర్ అనే వరకు సగం పానం భయంగా. ఎందుకంటే ఎన్ని డబ్బులు పెట్టినా క్యాన్సర్ వచ్చి మంచి బతకడని ఒక భయం పుట్టింది జనాలలో. అది కోస్తారు, గడ్డలు కోస్తారు, ఆపరేషన్ చేస్తారు, లేకుంటే కరెంటు పెడతారు, కిమో ఇస్తారు, చంపేస్తారని చెప్తారు. కిమో అంటే ఒక తాడు ఇస్తాము, కరెంటు పెడతాము, ఒక తాడు చంపుతాము. మన బాడీ మొత్తం మనదే కదా. ఈ కాలుకు చంపితే ఈ కాలు గుర్తుంది, ఆ కాలుకు చంపితే ఈ చేయి గుర్తుంది, ఈ చేయి చంపితే ఇక్కడ గుర్తుంది, అక్కడ చంపితే ఎద గుర్తుంది. మన బాడీ మొత్తం అంతా రక్తం శుద్ధి కావాలంటే మన పూర్వీకుల వాళ్ళు ఏకైక మూలిక, ఒక మూలిక ఉంది. ఆ మూలిక చూపిస్తేనండి. ఇది బెమ్మదండి అంటారు, బెమ్మదొండ అంటారు. ఇది దొండ చెట్టు, బెమ్మదొండ. దీని కాయలు చూడండి ఎట్లా ఉంటాయి. కాయలు అన్ని గుత్తులు కాయలు ఉంటాయి. సేమ్ గడ్డల మాదిరి ఉంటాయి కాయలు. చెట్టు నిండా కాయలే. దీని ఏరు, దీని ఆకు, దీని ఇత్తనాలు తీసుకొని శుభ్రంగా చూర్ణ తయారు చేసుకొని ఎండాకాలం వస్తేనే మన పెద్దలు పూర్వీకుల కాలంలో ఈ గడ్డలు రాగుదు, మకం నల్లగా కాగుదు, జుట్టూడిపోగుదు, ఎటువంటి గడ్డలు రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉండాలని ఈ పౌడరు మన పెద్దలు పూర్వకాలం నాడు పొద్దున 1 లీటర్ నీళ్ళలో 1 చెంచా వేసుకొని తాగేవాళ్ళు. మధ్యాహ్నం 1 చెంచా వేసుకొని 1 లీటర్ నీళ్ళు తాగేవాళ్ళు. రాత్రికి 1 లీటర్ నీళ్ళు తాగేవాళ్ళు. ఈ పొడి తాగినప్పుడు 1 లీటర్ నీళ్ళు తాగాలంట. చెంచా పొడి లీటర్ నీళ్ళు తాగితే బాడీ మనకు ఎండాకాలం నాడు కనీసం మన మనిషి 1 5 లీటర్ల నీళ్ళు తాగితే ఆరోగ్యవంతులు ఉంటాం. ఎక్కడ రక్తం గడ్డగట్టదు, ఎక్కడ నరాలు లాకైపోవు, ఎక్కడ బాగా ఒంటికి వస్తుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది. నీళ్లు తాగితే వేడి తగ్గుతుంది. దాన్నంపడి పొడి కూడా తాగాలి. ఎందుకంటే ఈ కాలం పూట ఎక్కువ ఐస్ పదార్థాలు, ఐస్ క్రీమ్లు, కూల్ వాటరు, ఫ్రిడ్జ్ వాటరు అన్నీ తింటున్నారు. ఎందుకంటే రకరకాల గడ్డలు వస్తున్నాయి, రకరకాల ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆదివాసి గిరిజన మాట వినండి, ఇది అబద్ధం కాదు, 100% కాదు, 1000% మన పూర్వీకులు పెద్దలు బతికిన బతుకు ఈరోజు మీ ముందరే చెప్తున్నాను. ఎందుకంటే ఉన్నోడైతే ఖర్చు పెట్టుకోగలుగుతాడు, లేనోడు ఇబ్బంది పడతాడు. ఇంకొక భయం, గడ్డలు వచ్చినా పుండ్లు ఎత్తిన క్యాన్సర్ అనే మాట తెలిసిపోతే గుండె వలిగి చచ్చిపోతారు. డబ్బులు ఉన్నంత వరకు కొంచెం రోజులు ఖర్చు పెట్టుకుంటారు. డబ్బులు లేకుంటే మూలకు మడి ఎదారు చేసి కూడు నీళ్ళు తినక ఇబ్బంది పడి చచ్చిపోతారు. అందుకోసం ఈ పని జరగకూడదని, మీరందరూ బాగుండాలని, మీకందరికీ వైద్యం ఉపయోగపడాలని రానోళ్ళు తినొచ్చు, వచ్చినోళ్ళు తినొచ్చు. రాకముందుకు తింటే ఈ పౌడర్ అనేది 4 నెలలు వాడుకోండి, 3 పూట్ల వాడుకోండి, మీకు 1 ఇయర్ గ్యారెంటీ ఉంటుంది. 1 ఇయర్ వరకు మీ శరీరంలో గడ్డలు కానీ
తర్వాత నరాల పాపలం కానీ, తర్వాత వెంట్రుకలు ఊడిపోవడం కానీ, తర్వాత బట్టతల కావడం కానీ, ఆడపిల్లలకు రకరకాల మచ్చలు రావడం కానీ, రకరకాల మంగు రావాలంటే శరీరంలో ఇవన్నీ కారణం అనేది మన వేడి వల్లనే వస్తాయి. ఈ పౌడర్ అనేది వేడి రానియదు, రక్తం క్లీన్ చేస్తుంది, తెల్ల రక్త కణాలు శుద్ధి ఉంచుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అందుకోసం సంవత్సరంలో ఒక నెల వాడితే ఈ చూర్ణం అనేది ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి చిన్నలకు, పెద్దలకు, వైద్యులకు, డాక్టర్లకు అందరికి ఆదివాసి గిరిజన వైద్యం అందరికి ఉపయోగపడాలి. అందరూ బాగుండాలి, బీదోడు బాగుండాలి, ఉన్నోడు బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాకు, క్యాన్సర్లు, రకరకాల గడ్డలు, రకరకాల జుట్టు ఊడిపోవడం, కంటి చూపు తగ్గడం ఎందువల్ల వస్తుంది? బాడీలో తెల్ల కణాలు బాగుండాలి, రక్తం బాగుండాలి, వేడి లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి చెప్పి అందరికి హైదరాబాద్ ఒక నెంబరు, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. ఈ సూర్ణం మా కాడ దొరుకుతుంది. 1 మంత్ వాడి చూడండి, మీరు 1000 మంది చెప్పుకుంటారని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.